మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే? ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా కొట్లాడుతున్నారు. మందకృష్ణ వెళ్ళి మోదీని కౌగిలించుకున్నాడు. మోదీ మందకృష్ణను ముద్దు పెట్టుకున్నాడు. మరి పార్లమెంట్లో ఎందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతలే? ఇందుకోసం మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే? మేము ఎన్నో ఆట్లుపోట్లను ఎదుర్కొని కమిషన్ వేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపితే ఇబ్బంది పెడుతున్నారు. 12 నెలల్లో ఈ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారా? 12 ఏళ్లు మోసం చేసిన బీజేపీకి ఓటేస్తారా? ఓటర్లు తెలుసుకోవాలి. అయ్యా, ఎస్సీ వర్గీకరణ సమస్య అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడ్డది మొదట. ఇది దేశవ్యాప్త డిమాండ్ లేదు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్త డిమాండ్గా లేదు. అనేక రాష్ట్రాలలో దీని మీద ఎక్కడ ఉద్యమం లేదు. కాబట్టి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఒక సమస్య. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైన సమస్యను దేశం దృష్టికి ఆకర్షించేలా చేయగలిగిన మునగాడు మొగోడు మందకృష్ణ సఫలీకృతం అయిండు. దాన్ని 30 సంవత్సరాలుగా ఈ మాలవారి సంఘాలకు సంబంధించిన నాయకులు సుప్రీంకోర్టులో వేసి అక్కడ ఆపిన్లు. ఇటీవలే ఆ సుప్రీంకోర్టు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చింది. రాష్ట్రాలు చేసుకోవచ్చని ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏ రాష్ట్రాలు దీన్ని డిమాండ్ చేస్తున్నాయో, ఏ రాష్ట్రాలకు కావాలని ఈ మాదిగ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ గారు పట్టుబడుతుందో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు దీన్ని చేయవలసిన బాధ్యత ఉన్నది. ప్రస్తుతానికి తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని ఏబిసిడి వర్గీకరణ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సుప్రీం గైడ్ లైన్స్ ఏమిచ్చింది? రాష్ట్రాలకు సంబంధించి దీన్ని చేసుకోవచ్చు అన్నారు. మీరు చేసి పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని చట్టం చేసి పార్లమెంట్లో బీజేపీ ఆమోదించకపోతే అప్పుడు బీజేపీ చెమడలు ఎట్లా తీయాలో, బీజేపీ చెవులు ఎట్లా వడబెట్టాలో, బీజేపీకి తొడ పాశం ఎట్లా పెట్టాలో అప్పుడు తర్వాత మాదిగ నాయకులు చూసుకుంటారు, మాదిగ సమాజం చూసుకుంటుంది. కాబట్టి మందకృష్ణను మోడీ ముద్దు పెట్టుకున్నాడు, మోడీని మందకృష్ణ ముద్దు పెట్టుకున్నాడు అంటే రేపు నీ దగ్గరికి వచ్చి కూడా ముద్దు పెట్టుకుంటాడు మందకృష్ణ గారు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయన ఎక్కడ కూడా తగ్గడు. ఎవరితోటి కూడా పెద్దగా ప్రాణ స్నేహితుడు అన్నట్టు ఉండడు, శత్రువు అన్నట్టు ఉండడు. వర్గీకరణ సాధ్యం కోసం ఎవని కాళ్ళు పట్టుకోవడానికైనా, ఎవని గల్ల పట్టుకోవడానికైనా మందకృష్ణ అన్న రెడీగా ఉంటాడు. కాబట్టి మోడీని ముద్దు పెట్టుకుంటే నీకు వచ్చిన అసూయ ఏందే నాకు అర్థమైతే లేదు. పెట్టుకుంటే నువ్వు కూడా పెట్టుకో. ఎవడద్దా అన్నాడు? మందకృష్ణని పిలుచుకొని అన్న నా బుగ్గ మీద కూడా ఒక ముద్దు పెట్టా అన్న అంటే పెట్టాడా? నువ్వేమన్నా పరాయోనివా ఇంకా రాష్ట్రమోనివి? నీ బుగ్గ మీద కూడా ముద్దు పెడతారు తీయరాదు. దానికి ఎందుకు అంత అసూయ పడుతున్నావు? మందకృష్ణకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి కొందరు కుళ్ళుకుంటానులే. మోడీ మందకృష్ణకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉంటే కూడా పవన్ కళ్యాణ్ కాదని పోయి మందకృష్ణని ఇట్లా కౌగులించుకున్నాడు మోడీ గారు. మరి ఆ స్థాయికి ఎదిగిండు ఆయనే. ఆ స్థాయికి ఎదిగిండు కాబట్టి ఆయన అప్రిషియేట్ చేయాలి. రాజకీయ కోణాలు ఎన్నున్నా మందకృష్ణ అన్న పోరాట విషయంలో ఆయనకు సెల్యూట్ చేయవలసిందే, ఆయన ఒప్పుకోవాల్సిందే. యుద్ధం చేయించమన్న హైదరాబాద్లో జస్ట్ మిస్ అయింది. లేకపోతే ఈ సర్కార్ మొత్తం మూర్చపోవు, తెలంగాణ రాష్ట్ర సర్కార్ మొత్తం మూర్చపోవు. పెరాలసిస్ వచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. పెరాలసిస్ వచ్చి గిట్ల గడగడ వణికిపోవు. రాష్ట్ర ప్రభుత్వం ఉండునో ఊసిపోవును. మొన్న మాదిగలు 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అన్న ప్రోగ్రాం పెడదామనుకున్నారు కదా, ఫిబ్రవరి 7వ తారీఖు. దెబ్బకు గజ్జున వణికి 2 రోజుల ముందే కూర్చొని ఎస్సీ వర్గీకరణ చేస్తానమని సరెండర్ అయిండు. గట్లుంటుంది పోరాటం మాదిగలది. గా పోరాటం చేస్తే రాజ్యం వస్తుంది. జస్ట్ ఈ వర్గీకరణ అయిపోనిర్రి ఆట 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 అగ్గిపుట్టిస్తారు రాష్ట్రంలో రాజకీయ పరంగా. మీరు చూడుర్రి, ఒక్క దెబ్బతోటి బహుజన రాజ్యం రాకపోతే అడుగుర్రి మీరు. మాదిగలు తిరగబడ్డదంటే రాజ్యం తిరలమరలు అయినట్టే చూడుర్రి మీరు.